హలో అండి. కార్తీక మాసం సందర్భంగా మేమంతా కలిసి కొన్ని టెంపుల్స్ అయితే చూద్దామని రాజమండ్రి వెళ్తున్నామండి. ఎలా వెళ్దామా అనేటప్పటికి బస్ మీద వెళ్దామని ఫిక్స్ అయ్యాం. బస్ జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళిన వెంటనే ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకుని అక్కడి నుంచి ప్రదక్షిణ చేసేటప్పుడు టెంపుల్ రైట్ సైడ్లో దీపాల మందిరం అయితే ఉందండి. డైలీ ఈవినింగ్ టైంలో అయితే దీపాలు వెలిగిస్తారంటండి. అది చూసుకుని లోపల మందిరంలో ప్రవేశించగానే కప్పస్తంభం, తులాభారం మిగతా స్తంభాల కంటే కప్పస్తంభం అనేది కొంచెం డిఫరెంట్గా ఉందండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతి దేవాలయంలో కూడా ఈ కప్పస్తంభం అనేది ఉంటుందండి. దాన్ని ముట్టుకుని మన కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతాయని నమ్మకం. అది దేవుడి దర్శనం అయిన తర్వాత కిందకు వస్తే యాగశాల, గోశాల ఉన్నాయి. అవి వాటిని చూసుకుని అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్కి అయితే మేము బయలుదేరామండి. ఇస్కాన్ టెంపుల్ అంటే వెరీ ఫేమస్ టెంపుల్ అనమాట. చాలా చాలా బాగుంటుందండి. నేను కొన్ని ఫొటోస్ అయితే తీద్దామని అనుకునేటప్పటికి ఫొటోస్ నాట్ అవైలబుల్ అన్నారు. కానీ నేను కొన్ని పిక్లు అయితే తీసుకున్నాను. అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత గోశాల కూడా దర్శనం చేసుకుని బయలుదేరామండి రాజమండ్రి గోదావరి దగ్గరికి. అక్కడే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే అవి వాటిని చూసుకుని మధ్యాహ్నం టైం అయిపోయింది కాబట్టి గోదావరిలో స్నానం చేయలేదు. కాళ్ళు చేతులు అయితే కడిగేసుకుని తలపైన కొన్ని నీళ్లు చల్లేసుకుని అయితే మేము అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామండి. అక్కడ కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ లక్ష్మి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.